ఎదుటివాడిని రెచ్చగొట్టే నీ అందాలు, నాజూకైన ఈ నడుము, ఆకర్షించే ఈ కాళ్ళు, ఈ పాదాల వద్దే చనిపోయినా పర్వాలేదు.
పెన్ ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకు గడ్డ కట్టడం, లూజే లీక్ అవ్వడం జరుగుతుంటుంది. అది ఏదో అలా జరిగిపోయింది. బాస్తో పని అయిపోయిందా? మనం కాస్త బయటికి వెళ్ళే పని ఉంది. ఎక్కడికి? నాకు ప్రశ్నలు వేస్తే నచ్చదు. అది కాదండి. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. కమ్ విత్ మీ. నువ్వు చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు. మీరు వెళ్ళండి, రాహుల్ వచ్చే టైం అయింది. అప్పుడేనా? మీరు వెళ్ళండి. ఓకే బాయ్. వావ్, సెంట్రల్ లో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్లోనే ఉంచండి, ఓకేనా? షూర్. ప్రియా, ప్రియా, ఇక్కడ ఉన్నాను. ఏంటి మధ్యాహ్నం భోంచలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మీల్స్ అలా ఆఫీస్ లో డెలిగేట్స్ మీటింగ్ లో ఉన్నాను. సరే, వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆఫీస్ లోనే డెలిగేట్స్ తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజు కొత్తగా? ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. సార్, ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? ఏమైంది వీడికి? నీ ఫీలింగ్స్ ఇదా కారణం? బల్ల కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రింద ఏం చేస్తున్నావు? అబ్బా, ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరక్కపోతే దొర. నువ్వు వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. ఏంటో హలో, చెప్పు. నువ్వు వెంటనే వచ్చేయాలి. నాకు పనుంది అంజలి. వదిలే, నాకేదో చెత్త ఇష్టం ఉండదు. అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, నీకేం మాట్లాడద్దు. ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. మొనాలిసా,
బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్కి వెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదెలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? పుట్టమ్మాయి, అదెలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు. నమ్మలేకపోతున్నా. ఆ, ఉమ్. రాహుల్, మీరు చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మై హస్బెండ్ ఆల్సో వెరీ హ్యాండ్సమ్, బట్ ఐ మిస్ హిమ్. ఆయన 1 year నుంచి దుబాయ్ లోనే ఉంటున్నారు. నేను వైజాగ్ లో ఉండేదాన్ని. అలా అనుకుంటే మీరు కూడా అక్కడికి వెళ్ళిపోవచ్చు కదా. కరెక్టే, ఆయన వీసా కోసం ప్రయత్నిస్తున్నారు. కానీ నీలాంటి హ్యాండ్సమ్ చూసినప్పుడే నేను ఒక ఆడదాన్ననే విషయం గుర్తుకొస్తుంది. నాకేదో కావాలి, నాకు నచ్చిన మంచి తోడు కావాలి. మీరేమంటారు? కావచ్చు. థ్యాంక్స్. కనీసం మీరైనా అర్థం చేసుకున్నారు. అందుకే మొదటి నుంచి మీరంటే నాకు చాలా ఇష్టం.